మా అమ్మ తుఫానికి ముందైతే చేపల వేటకి అయితే వెళ్ళాం కదా. వెళ్ళినప్పుడు అయితే ఆ కాలంలో పాత షర్ట్లు అయితే ఇదైతే దొరికింది మాకు. కుంట ముక్కు, అదే బొమ్మిడాయి. ఈ బొమ్మిడాయిని మామూలుగా మనం రుద్దుకొని క్లీన్ చేయాలంటే మాత్రం అబ్బో చాలా టైం పట్టిద్ది. ఎందుకంటే ఎక్కువగా బలగా ఉంటుంది. రుద్దాలంటే మాత్రం చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇలా కాకుండా ఇలాగైతే పైన కింద రెక్కలు కోసేసి కుదిరితే దబ్బలం లేదంటే చాకు ఏదన్నా కానీ తలకాయ కాడించి అయితే ఆ శరీరంలో నుంచి తోలుగు ఇద్దరికి పొడుచుకొని పట్టి లాగామంటే అసలు తోలు మొత్తం మన లెదర్ బెల్ట్ కనుక లాగి సీలిత్తే ఎలా వచ్చిద్దో ఆ టైప్ వచ్చేసిద్ది శుభ్రంగా. దీన్ని మనం ఫ్రై అయినా చేసుకోవచ్చు, అలాగే రెసిపీ అయినా చేసుకోవచ్చు. అంటే పులుసు కూర చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చేప కూడా టేస్టీగా బాగుంటుంది. ముళ్ళు కూడా అంటే చాలా తక్కువ ఉంటాయి. పిల్లల సైతం కూడా ఈజీగా తినగలరు. ఇది చూస్తాను మీకైతే చిన్నదానిలాగా అయితే కనపడచ్చు. ఇదొక్కటే 1 కేజీ సైజ్ అయితే ఉంటుంది. బొంబడాయి కేజీ సైజ్ అనేది మాత్రం మామూలు విషయం కాదు అసలు. నేనైతే ఏపుడు పెట్టుకొని తిన్నాను. టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మన వీడియోలు మాత్రం చాలా మంది చూస్తున్నారు. చాలా మంది అయితే లైక్ కొట్టట్లేదు. కొంతమంది తెలియకొట్టలేదు. కొంతమంది ఏమో చిన్న ఛానలే కదా కొట్టపోతే ఏమైద్దిలే అనుకుంటున్నారు. మరి కొంతమంది అయితే లైక్ కొడితే లైక్ రూపాయి వెళ్ళిద్ది అని అనుకుంటున్నారు. మన అకౌంట్ లో డబ్బులు కట్ అవుతాయి, వాళ్ళకి రూపాయి వెళ్ళిద్ది అనుకుంటున్నారు. ఇలా ఏం జరగవు. లైక్ కొట్టడం వల్ల ఏంటంటే ఈ కంప్యూటర్ అనేది ఏం చేసిద్ది అంటే ఎక్కువ మందికి మరింత మందికి చూపించిద్ది ఆ వీడియోని. దానివల్ల ఈ వీడియో అనేది వైరల్ అయితే అయ్యిద్ది. ఇలాంటి వీడియోలని మరిన్ని వీడియోలు మీ ముందుకైతే తీసుకొస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అని మర్చిపోవద్దు. మరి ముక్కకొక ముద్ద తినాలి.